రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. టీటీడీ కల్తీపై ఏపీ ప్రభుత్వం ఏకసభ్య కమిటీ ఏర్పాటు చేయడంపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి స్పందించారు. సిబిఐ సిట్ తన కనుసన్నలో పనిచేయలేదని సీఎం చంద్రబాబు కమిటీ వేశారని ఆరోపించారు. సిబిఐ సిట్ విచారణ తర్వాత కూడా లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు కుట్ర చేశారని మండిపడ్డారు. కుట్ర ముందుకు సాగలేదనే చంద్రబాబు కమిటీ వేశారని భూమన అన్నారు. సిబిఐ సిట్ రెండు కలిపి విచారణ చేసిన తరువాత చంద్రబాబు నాయుడు గారు లడ్డూ ప్రసాదం పైన రాజకీయ కుట్రకు పాల్పడి ఇప్పటికే ఆయన దేవుడి ఆగ్రహానికి గురవుతున్నా కూడా తగిన మూల్యాన్ని చెల్లిస్తున్నా కూడా తప్పులు తెలుసుకొని లెంపలు వేసుకోవడానికి బదులు మళ్ళీ మా మీద దాడికే ఆయన ఈ వ్యవహారం నడుపుతున్నారు అన్నటువంటి విషయం చాలా స్పష్టంగా అర్థమైపోతున్నది. సిబిఐ సిట్ తన కనుసన్నలలో విచారణ జరపలేదని, తాను అనుకున్నట్టుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద అభియోగాలు మోపలేదు కనుక తాను ఆశించిన విధంగా రాజకీయ కుట్ర ముందుకు సాగలేదు కాబట్టి ఇప్పుడు ఒక రిటైర్డ్ అధికారితో ఈ వన్ మ్యాన్ కమిషన్ ని వేసినారు. దినేష్ కుమార్ అనేటువంటి రిటైర్డ్ ఆఫీసర్తో. దీన్ని మేము పూర్తిగా రాజకీయ ఎత్తుగడగానే భావిస్తున్నాం. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో సిబిఐ సిట్ వేసి దర్యాప్తు చేసిన తర్వాత అదే అంశం మీద మళ్లీ కమిషన్ వేయటం అన్నది చాలా ఆశ్చర్యం కలిగించేదే కాకుండా సుప్రీంకోర్టును అవహేళన చేసేటువంటి అంశంగా కూడా ఉంది. సిబిఐ ఛార్జ్షీట్ వేసిన తర్వాత ప్రభుత్వానికి కొన్ని సిఫార్సులు చేశారని ప్రభుత్వంలోని మంత్రులే కేబినెట్ సమావేశంలోనే చెప్పినారు. కానీ ఆ సిఫార్సులు ఏమిటి అన్నది ఎవరికీ తెలియదు. పబ్లిక్ డొమైన్ లో కూడా వాళ్లు పెట్టలేదు ప్రభుత్వం. ఒకవేళ ఆ సిఫార్సులను ప్రభుత్వం అమలు చేయాలనుకుంటే వెంటనే అమలు చేసి ఉండవచ్చును. కానీ అలా చేయకుండా మళ్లీ ఒక కమిషన్ను ఏర్పాటు చేయటం అంటే పని కట్టుకొని తన పచ్చ మీడియా ద్వారా ఈ 45 రోజుల పాటు మమ్మల్ని మళ్లీ దోషులుగా, నిందితులుగా, నేరస్తులుగా రోజు చంద్రబాబు గారిని మోసేటువంటి పత్రికలలో, ఛానళ్లలో మా మీద వ్యతిరేక కథనాలు నడిపించటం కోసమనే ఈ రాజకీయ కుట్ర మరింత కొనసాగించటానికి, సాగదీయటానికే ఈ వన్ మ్యాన్ కమిషన్ వేసి ఒక రాజకీయ డ్రామా ఆడటానికి చంద్రబాబు గారు చేస్తున్నటువంటి మరొక కొత్త నాటకం ఈ వన్ మ్యాన్ కమిషన్. తాను అనుకున్నటువంటి వ్యక్తులను వేధించటానికి తన చేతిలో ఉన్నటువంటి మీడియా ద్వారానే తానే సొంతంగా ట్రయల్ చేసి మమ్మల్ని అందరినీ కూడా దోషులుగా చేసి గిట్టని వారి మీద ఈ కమిషన్ పేరుతో ముద్ర వేసి నేరస్తులుగా చిత్రీకరించేటువంటి ప్రయత్నం చంద్రబాబు గారు చేస్తున్నారు. శిక్షించే అధికారం న్యాయస్థానానిదా, చంద్రబాబు గారిదా? ఇంత నాటకం కన్నా ఈ కమిషన్ చైర్మన్ గా చంద్రబాబు గారే ఉంటే సరిపోతుంది. మళ్లీ ఓ రిటైర్డ్ ఆఫీసర్తో వన్ మ్యాన్ కమిషన్ వేసినాము అని చెప్పాల్సినటువంటి అవసరం ఏమీ లేదు. అనుకున్న వారికి ఎవరికి శిక్ష వేయాలనో వీళ్ళందరూ కూడా నేరస్తులు, నేనే జడ్జి, నేనే వన్ మ్యాన్ కమిషన్, మీరందరూ కూడా నేరస్తులునని జగన్మోహన్ రెడ్డి గారిని, నన్ను, సుబ్బారెడ్డి గారిని, ధర్మారెడ్డి గారిని అందరినీ కూడా దోషులుగా చేసి నేరస్తులుగా ఆయనే తీర్పులు ఇచ్చేసి చేయొచ్చు కూడా. ఎందువల్లంటే ఆయనకు చట్టం మీద, రాజ్యాంగం మీద, సుప్రీంకోర్టుల మీద, వ్యవస్థల మీద, దేని మీద కూడా నమ్మకం లేనటువంటి మహానుభావుడు కనుక చంద్రబాబు గారు ఆ పని కూడా చేయొచ్చు. అంధత్వపు అధికార పిచ్చికి, స్వార్థ ప్రయోజనానికి
పరాకాష్ట ఇది. ఇంతకంటే దారుణం మరొకటి లేదు. ప్రసాదం విషయం తనకే తగిలింది, ఇక స్వామిని నిందిద్దాము అని అనుకొని అమ్మవారిని కూడా మీద కూడా ఆగ్రహించడానికి కుట్ర పన్నేటువంటి కార్యక్రమం తప్ప మరొకటి కాదు. కల్తీ నెయ్యి ఆయన బుర్రలోనే కాదు, హెరిటేజ్ లో ప్రారంభమయ్యింది అన్న రహస్యం స్వామి బట్టబయలు చేసినాడు గనుక పూనకాలు వస్తున్నాయి ఆయనకు. కుటిల రాజకీయ కుయుక్తులకు శ్రీవారి ప్రసాదాన్ని కల్తీ ఎంగిలి చేసినటువంటి వ్యక్తి చంద్రబాబు గారు. ఇప్పుడు కొందరిని అంటే మమ్మల్ని టార్గెట్ చేయడానికి ఈ కమిషన్ వేసినారు అని ఆయన అనుకోవటంలో ఏమాత్రం కూడా అతిశయోక్తి లేదు. ప్రసాదంలో నిజంగా కల్తీ జరిగే ఉంటే అందుకు మొదటి బాధ్యుడు చంద్రబాబు నాయుడు గారే. బోలే బాబా అనేటువంటి సంస్థను తీసుకొని వచ్చింది చంద్రబాబు నాయుడు గారే. ఈ సిట్ నిర్ధారించినటువంటి రెండవ నిందితుడిగా పేర్కొన్న ఎవరైతే ప్రీమియర్ డైరీ ఉన్నదో ఆ ప్రీమియర్ డైరీ 2013 నుంచి 2019 వరకు దాదాపు 80% పైగా నెయ్యిని సరఫరా చేసింది చంద్రబాబు గారి టైంలో. వాళ్లే అది కూడా అతి తక్కువ ధరకే సరఫరా చేసినారు.